ఇక్కడ ముందైనా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా కృషి చేయాలనే ఒక డిమాండ్తో సోదరులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన నిర్వధ దీక్షకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నది. ఈ దీక్ష కొనసాగినన్నే రోజులే కాకుండా ప్రత్యేక హోదా సాధించేంత వరకు, కేంద్రం దిగొచ్చి ప్రత్యేక హోదా కల్పిస్తున్నామని చెప్పి స్పష్టమైన విధానమైన ప్రకటన చేసేంతవరకు, అందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకొచ్చేంత వరకు ఎన్ని రోజులు ఈ ప్రయత్నాలు ఈ పోరాటాలు కొనసాగుతాయో అన్ని రోజులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా వైసీపీ చేపట్టే సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి, చేసే ప్రతి పోరాటానికి మేము సంఘీభావం ఉంటాం. పూర్తి స్థాయిలో క్రియాశీలకమైన భాగస్వామ్యాన్ని అందిస్తాం. ఈరోజే కాదు, సోదరు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు వరంగల్ మహబూబాద్కు ఓదార్పు యాత్ర కోసం ఒకరోజు పర్యటన పెట్టుకుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి పొలిటికల్ జేఏసీ అక్కడ ఉండబడే విద్యార్థులందరూ జగన్మోహన్ రెడ్డి గారి రాకను నిరసిస్తుంటే, ఒక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాత్రమే ముందుకొచ్చి, అది తెలంగాణ విషయంలోనైనా, అది ఆంధ్రప్రదేశ్ ఉండాలనే విషయంలోనైనా, ఏ విషయంలోనైనా సరే, ఏ వ్యక్తికైనా ఏ పార్టీకైనా కొన్ని విధానాలు దృక్పథాలు ఉంటాయి. విధానాలు ఒకసారి అనుకూలంగా ఉండవచ్చు, వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ వ్యక్తిగా మాత్రం తిరిగే స్వేచ్ఛ అంతటా ఉన్నదనే విషయం గ్రహించాలని చెప్పి పొలిటికల్ జేఏసీకి టీఆర్ఎస్కి హెచ్చరిక చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రను స్వాగతించింది ఒక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాత్రమేననే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఆయన రాకను ఆ రోజున్న పరిస్థితిలో వాళ్ళు అడ్డుకుంటే, ఒక వ్యక్తి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ, ఏ దృక్పథం కలిగి ఉన్నా తిరిగే స్వేచ్ఛ అందరికి ఉన్నదనే విషయం రాజ్యాంగం చెప్తున్నప్పుడు, రాజ్యాంగ విరుద్ధంగా అడ్డుకోవడం అనేది అది మూర్ఖపు చర్య అని చెప్పి నేను మాత్రమే ప్రకటించిన అనే విషయం కూడా మీరు మర్చిపోద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అది సోదరులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని కూడా గుర్తు చేస్తున్నాను. నేను అదే సమయంలో విజయవాడలో రైతు లక్ష పెట్టుకున్న రోజుల్లో కూడా విజయవాడకు వచ్చి రైతుల కోసం, ప్రజల కోసం చేస్తున్న ఆ పోరాటంలో ఎంఆర్పిఎస్ కూడా భాగస్వామ్యం అయిందని చెప్పి సోదరుని కలిసి సంఘీభావం చెప్పి వెళ్ళిపోయాను. మీకు తెలుసు, మొన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మొన్నటి బంద్ జరిగితే స్వయాన ఆ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము పిలుపునివ్వడమే కాకుండా, అదే బంద్ జరుగుతున్న రోజు బంద్ కార్యక్రమంలో నేను ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా ఆ బంద్ కార్యక్రమం జయప్రదం చేసే కాడ ఉన్నామనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఈరోజు కూడా ఒక న్యాయమైన పోరాటం, ఆంధ్రప్రదేశ్ ప్రజల 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ఒక గుర్తుగా ఈరోజు ఒక దీక్ష. ఈ దీక్ష మీద తెలుగుదేశం నాయకులు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ప్రయత్నాలని, వివిధ రూపాలుగా కొనసాగిస్తున్న నిరసనలని తెలుగుదేశం పార్టీ నాయకులు అవాకులు చెవాకులతో ఆయనను ప్రతి విమర్శ కూడా ఒక సద్విమర్శగా ఉండకుండా ఒక కుచితమైన మనస్తత్వంతో విమర్శలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకు ఒక సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను ప్రత్యేక హోదా కల్పిస్తున్న బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు? నిలదీయడంలో వైఫల్యం చెందినప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు ఉండాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీకు ముఖ్యమా?
మీ నాయకుల మీ వ్యక్తుల వ్యాపారాలు ముఖ్యమా అని చెప్పి సూటిగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాడు. కేంద్ర ప్రభుత్వంలో చేరడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన అంశమైన ప్రత్యేక హోదా విషయంలో సాధించడానికి జరుగుతున్న ప్రయత్నంలో, ఒప్పించే ప్రయత్నంలో అక్కడ భాగస్వామ్యం ఉంటే అభ్యంతరం లేదు. కానీ ఒప్పించే ప్రయత్నంలో కాకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఉంటుండ్రని చెప్పి, తప్పించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని చెప్పి, విస్మరిస్తున్నారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తే, మీరు అక్కడ ఉండి సాధించలేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం మీరు రాజీనామా చేసి రండి అని చెప్పి సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే, అందుకు జవాబు చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. అందుకు వాళ్ళ జవాబు ఏమొచ్చిందంటే, నేను చూస్తున్నా అంటే మేము ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మేము భాగస్వామి ఉండడం నీకు ఇష్టం లేదు, మేము కనుక తప్పుకుంటే వెంటనే నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో చేరాలని తహతహలాడుతున్నావు, అందుకోసమే విమర్శ పెడుతున్నావు అని చెప్పి టీడీపీ నాయకుల నుంచి నేను విమర్శ చూశా. నేను సరే జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు నేను మాట్లాడలేదు, కానీ ఈ విషయంలో నేను ఆయనలో ఉండబడే ఏదన్నా ఒక మాట అంటే ఆ మాట మీద నిలబెడతాడనే ఒక దృక్పథం మీద ఒక నమ్మకం, అభిమానం ఉన్న వ్యక్తిగా నేను ప్రశ్నిస్తున్నా టీడీపీ నాయకులను. ఏం ప్రశ్నిస్తానంటే, నిజమే ప్రత్యేక హోదా కోసమే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టే విషయంలో భాగంగానే కేంద్రం దిగి రాకపోతే, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకొని మీరు బయటికి రాగలిగితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతిస్తాడు. వైసీపీ బీజేపీతో చేతులు కలపకుండా దూరం ఉంటాడు. వాళ్ళ తరఫున నేను మాటిస్తున్నా, మీరు రాజీనామా చేసి వస్తారా అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. నేను ప్రత్యేక హోదా కోసమే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే మీరు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వస్తే దాన్ని స్వాగతిస్తారని నేను అంటున్నా. అదే సమయంలో మీరు బయటకు వచ్చిన తర్వాత అదే డిమాండ్ పరిష్కారం కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు ముందుకు రాకుండా, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ బీజేపీతో చేతులు కలపదని చెప్పి నేను విశ్వసిస్తున్నా. మీరు దానికి సిద్ధమేనా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇక తప్పుకోవాల్సిందిగా నేను గుర్తు చేస్తున్నా. నేను మీకు ఆ దమ్ములు లేవు. కేవలం ఒక ప్రజల కోసం పనిచేస్తున్న, ఒక సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్న ఒక నాయకుడిని ఏదో చిక్కుల్లో ఇరుకుల్లో పెట్టాలనే ఒక మాటే తప్ప నిజాయితీ లేని మాట. మీరు ముందుగా తప్పుకోండి, వాళ్ళు చేరరనే విషయం కూడా నేను కూడా మాట్లాడుతున్నా విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఇకపోతే ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు, ఆకాంక్ష మొత్తం ఈరోజు ప్రత్యేక హోదా చుట్టే తిరుగుతున్న విషయం మర్చిపోవద్దు. హామీ ఇచ్చిన వాళ్ళకు తప్ప, ఇది అందరికీ అర్థమైపోయింది, హామీ ఇచ్చిన వాళ్ళకు తప్ప ప్రత్యేక హోదా కల్పిస్తాం, 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు హామీ ఇస్తామన్నా, 10 ఏళ్ళు మేము ఇస్తామన్నా బీజేపీకి తప్ప, బీజేపీతో చేతులు కలిపి ఖచ్చితంగా నేను సాధించి పెడతామన్నా చంద్రబాబు నాయుడుకు తప్ప, ఈ 2 పార్టీలకు, ఆ 2 పార్టీల్లో ఉండబడే కొంతమంది నాయకులకు తప్ప మిగిలిన మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలిసి కేవలం ప్రత్యేక హోదా డిమాండ్ చుట్టే ఈరోజు తిరుగుతున్న విషయం కూడా మనం మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. వాస్తవానికి ఈరోజు ప్రత్యేక హోదా అనేది ఈరోజు ఆంధ్రుల హక్కే, కానీ విభజన సమయంలో అది డిమాండ్ కూడా కాదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు ఇవాళ ప్రత్యేక హోదా. ఒకనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఏ నినాదంతో ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి విశాఖకు ఉక్కు పరిశ్రమను ఎట్లయితే సాధించుకున్నారో, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండబడే 5 కోట్ల మంది ప్రజలు ఒకే తాటి మీద నిలబడి ప్రత్యేక హోదా సాధించుకుంటారు. ఆ ప్రత్యేక హోదా కల్పిస్తామన్న బీజేపీ టీడీపీ కనుక ముందుకొచ్చి కల్పించకపోతే ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అడ్రస్ లేకుండా పోతారనే విషయం కూడా బీజేపీ టీడీపీ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వాస్తవానికి ప్రత్యేక హోదా అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది వైసీపీ కాదు, ముందుకు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, ముందుకు తీసుకొచ్చింది బీజేపీ, దాన్ని అనుసరించింది టీడీపీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమన్నా, అటు తెలంగాణ ఇవ్వండి,
మాకు మాత్రం ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పి ఎవరన్నా ఒక జెండా పట్టుకొని తిరిగిండ్రా? ఎవరన్నా ఒక ధర్నా చేసిండ్రా? ఎవరన్నా ఒక రాస్తారోకో చేసిండ్రా? దానికోసమైనా ఉద్యమాలు చేసిండ్రా? ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్లో ఉండబడే 95% ప్రజలు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిండ్రు. వాస్తవానికి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉండాలని చెప్పి ప్రజలు కోరుకున్నమాట వాస్తవం. ప్రజలు కోరుకున్నారనే విషయం ఎంత వాస్తవమో దానికి ఆధారం అనుకున్న సమయంలో కాకుండా, అదే సమయంలో అందరిని ఒప్పించి కాకుండా, అందరికీ న్యాయబద్ధమైన విభజన చేయకుండా మూర్ఖంగా తలుపులు పెట్టి పార్లమెంట్లో బిల్లు తెచ్చిందని చెప్పి కాంగ్రెస్ మీద ప్రజల వ్యతిరేకత బలంగా ఉన్నది. ఆ ప్రజల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నది? తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ మీద అక్కడేమో మిశ్రమ ఫలితాలు వచ్చినాయి, కానీ ఇక్కడ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఊచకొత కోసిండ్రు అని అంటే, ఒక్కరిని కూడా అసెంబ్లీ గడప తొక్కనీయకుండా, ఒక్కరిని కూడా పార్లమెంట్ గడప తొక్కనీయకుండా, అందరికీ అసలు డిపాజిట్ రాకుండా చేసిండంటే ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిండనే విషయం రుజువు అవుతున్నది. అది